హాయ్ ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ప్రీవియస్ క్లాస్లో వెబ్స్ గురించి తెలుసుకున్నాము. వెబ్స్ గురించి ఇంకా మనం ఇంకొంచెం తెలుసుకోవాల్సి వస్తుంది. బికాస్ ద లైఫ్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ ద వెర్బ్. వెర్బ్ లేనిదే సెంటెన్స్ని మనము లైఫ్ లేదనమాట. సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేయలేము. సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేసినా ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ మీనింగ్. సో వెబ్స్ గురించి ఇంకొంచెం డీప్గా వెళ్తే మనకి గ్రామర్ పాయింట్స్లో తెలుస్తూ ఉంటుంది. అసలు యాక్చువల్గా ఈ వెబ్స్ దేనికి మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఒక సెంటెన్స్లో అర్థం తెలియాలంటే, ఆ సెంటెన్స్ యొక్క అర్థం తెలియాలంటే, పూర్తిగా దాని మీనింగ్ తెలియాలంటే వెబ్స్ గురించి పూర్తిగా మనం తెలుసుకోవాలి. వెబ్స్ గురించి తెలుసుకునేటప్పుడు వెబ్స్కి జనరల్గా టెన్సెస్ ఉంటాయని చెప్పుకున్నాం నిన్న మనం. ఏంట టెన్సెస్? V1, V2, V3 అంటే వెర్బ్ ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్. సో అలా 3 ఫామ్స్ ఉంటాయి, టెన్సెస్ అంటాం వాటిని. అవి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. సో వెబ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్: మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్. మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్. ఈ వెబ్స్ అనేవి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక కారు తీసుకుంటే ఆ కారుకు 4 చక్రాలు ఉంటాయి, బాడీ ఉంటుంది, సీట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఇంజిన్ లేకపోతే కారు కదులుతుందా? కదలలేదు. ఒక స్కూటర్ కానీ ఏదైనా తీసుకోండి, ఒక వెహికల్ని, ఇంజిన్. సో అలా ఈ వెబ్స్ ఏవైతే ఉన్నాయో, ఒక సెంటెన్స్ సంబంధించి ఆ సెంటెన్స్కి ఈ వెర్బ్ ఇంజిన్ లాంటిది. ఇది కనుక లేకపోతే ఆ సెంటెన్స్కి మీనింగ్ ఉండదని చెప్తున్నాం. మరి మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ ఏంటయ్యా అంటే, ఈ పెద్ద ఇంజిన్కి చిన్న చిన్న ఇంజిన్స్ పార్ట్స్ ఉంటూ ఉంటాయి, ఇంజిన్స్. అలా కంపేర్ చేసుకోవాలి. సో వెబ్స్కి మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ అని 2 రకాలుగా విడగొడుతున్నాము. ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ 2 క్లాసిఫికేషన్స్ జరుగుతుంది. ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ చెప్పుకున్నాం నిన్న. ఏంటి ట్రాన్సిటివ్ అంటే? ద ట్రాన్సిటివ్ వర్బ్ టేక్స్ అన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఉంటే, ఆబ్జెక్ట్ని తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సిటివ్ వెర్బ్ అంటాము. ఆబ్జెక్ట్ లేకుండా తీసుకుంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటాము. ఒక ఉదాహరణ చెప్తాను. ట్రాన్సిటివ్ వెర్బ్: హీ డెలివర్డ్ ద లెటర్స్. ఇందులో హీ అనేది సబ్జెక్ట్, ద లెటర్స్ అనేది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంటి? మళ్ళీ డౌట్ వస్తుంది. సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి? మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాము. నౌన్స్ చెప్పుకున్నాము, ప్రొనౌన్స్ చెప్పుకున్నాము. ఆల్ నౌన్స్, ఆల్ ప్రొనౌన్స్ ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నాం? ప్రొనౌన్స్ 8 అని చెప్పుకున్నాం. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని చెప్పుకున్నాం నిన్న మనం. సో ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లస్ నౌన్స్, ఇవన్నీ కూడా ఎక్కడుంటాయ్యా అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటాయి, లేదా ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటూ ఉంటాయి. నేమ్స్ ఆఫ్ ద పర్సన్స్ అండ్ నేమ్స్ ఆఫ్ ద థింగ్స్ అని చెప్పాం. సో నేమ్స్ ఆఫ్ ద పర్సన్స్ అన్నప్పుడు ఇక్కడ ప్రొనౌన్ హీ వచ్చింది, థింగ్స్ వచ్చేటప్పటికి ద లెటర్స్ వచ్చింది. సో సబ్జెక్ట్లో నౌన్ ఉండొచ్చు, ప్రొనౌన్ ఉండొచ్చు. ఆబ్జెక్ట్లో కూడా నౌన్ ఉండొచ్చు, ప్రొనౌన్ ఉండొచ్చు. సో తర్వాత స్ట్రక్చర్లో మనకి మధ్యలో, రెండింటి మధ్యలో ఏముంది? డెలివర్డ్ అనే వెర్బ్ ఉంది. సో ఈ డెలివర్డ్ అనేది మనకి వెర్బ్ని తెలియజేస్తుంది. V2 అంటాం దీన్ని. వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ డెలివర్డ్, డెలివర్డ్, డెలివర్డ్. సో డెలివర్డ్ అనేది V2 ఫామ్. వెర్బ్లో V2 ఫామ్ అంటాం, వెర్బ్ సెకండ్ ఫామ్. అలాగే వెర్బ్ వచ్చేటప్పటికి నిన్న మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? వెర్బ్ అనేది యాక్షన్, స్టేట్, పొసెషన్. పొసెషన్, యాక్షన్, స్టేట్, పొసెషన్. ఈ మూడింటిని తెలియచేస్తుంది వెర్బు. ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. హీ రన్స్ ఫాస్ట్. యాక్షన్కి హీ రన్స్ ఫాస్ట్. ఏం చేస్తున్నాడు? హీ సబ్జెక్ట్, రన్స్
వెర్బ్ యాక్షన్ తెలియజేస్తుంది, రన్స్. ఇది ఇటువంటివి మనం చేసేటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో, పనులు ఏవైతే ఉంటాయో వాటిని యాక్షన్స్ అంటూ ఉంటాం. స్టేట్ అంటే హీ ఈజ్ ఏ బాయ్, ఇది ఈజ్. స్టేట్స్ అంటాం. స్టేట్ అంటే దాని యొక్క స్థితి ఎలా ఉంది. ఈ స్టేట్ పొజిషన్ మనకు ఫస్ట్ ఏంటి అంటే హెల్పింగ్ వర్బ్స్గా చెప్పుకుంటాం, లేదా వాటిని మెయిన్ వర్బ్స్గా కూడా వాడుతుంటాం. ఇక్కడ హీ ఈజ్ ఏ బాయ్ అన్నది, ఈజ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బు. ఏమేమి వాడచ్చు ఇట్లాంటి స్టేట్లో? యామ్ వాడచ్చు, ఐ యామ్. ఈజ్ వాడచ్చు, హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్ అని వాడచ్చు. ఆర్ వాడచ్చు, యు ఆర్, వి ఆర్, దే ఆర్ ప్లూరల్లో వాడతాం. సో బీన్ కూడా వాడచ్చు. బీన్, హీ హ్యాస్ బీన్, షీ హ్యాస్ బీన్. అలాగే హీ వాజ్ ఎ బాయ్, వాజ్ పాస్ట్ టెన్స్. దే వర్ స్టూడెంట్స్, వర్. సో ఈ ప్లేస్లో స్టేట్ అంటాం వీటిని. ఏమేంటి అవి? స్టేట్ యాక్షన్ తెలియజేసేది వెర్బులు. ఈ వెర్బు యాక్షన్ తెలియజేస్తుంది. ఇది కూడా వెర్బ్ ఈజ్ అనేది ఏం తెలియజేస్తుంది? స్టేట్ని తెలియజేస్తుంది. ఒకసారి మళ్ళీ స్టేట్ని తెలియజేసేటువంటి వెర్బ్స్ ఏంటి? యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, బీన్. నెక్స్ట్ పొసెషన్ తెలియజేసేటువంటిది ఏంటి? హ్యావ్, హ్యాస్, హ్యాడ్. ఈ మూడు పొజిషన్ తెలియజేస్తుంది. ఐ హ్యావ్ ఎ పెన్, షీ హ్యాస్ ఎ ఫ్లవర్, దే హ్యాడ్ సమ్ మ్యాంగోస్. సో ఇది పొజిషన్ కలిగి ఉన్నాయి. కాబట్టి వెర్బ్స్ ఈ మూడు రకాలుగా ఉంటుంది. ఈ మూడు రకాలుగా తెలియజేసేదాన్ని వెర్బ్స్ అంటాము. యాక్షన్, స్టేట్, పొజిషన్. ట్రాన్సిటివ్ అనుకున్నాము. ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్సిటివ్ వెర్బ్ అంటున్నాము, ఆబ్జెక్ట్ లేకపోతే ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటున్నాము. ట్రాన్సిటివ్ వెర్బ్ ఎగ్జాంపుల్, హీ డెలివర్డ్ ద లెటర్స్. డెలివర్డ్ ఇట్ ఈస్ అన్ యాక్షన్ అండ్ ఇట్ టేక్స్ అన్ ఆబ్జెక్ట్. ఏంటి ఆబ్జెక్ట్? ద లెటర్స్ అనే ఆబ్జెక్ట్ని తీసుకుంది కనుక ఇట్ ఈజ్ ట్రాన్సిటివ్ వెర్బ్. సెంటెన్స్ కంప్లీట్ అయింది, మీనింగ్. వేరాజ్ ఇంట్రాన్సిటివ్లో ఆబ్జెక్ట్ ఉండదు, బట్ సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది, మీనింగ్ ఉంటుంది, కానీ ఆబ్జెక్ట్ మాత్రం ఉండదు. ఆ వెబ్స్ని ఏమంటాము? ఇంట్రాన్సిటివ్ వెబ్స్ అంటాము. హీ వాక్డ్ అంతే, ఏంటి అని ఉండదు కదా. హీ వాక్డ్, నడిచాడు. షీ క్రైడ్, ఏడ్చింది. షీ క్రైడ్ అంతే. ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకోలేదు కనుక హీ వాక్డ్, షీ క్రైడ్. ఇందులో వెబ్స్ వాక్డ్, క్రైడ్ ఈ రెండు ఇంట్రాన్సిటివ్ వెబ్స్ అంటాం. సో ఇంట్రాన్సిటివ్ వెబ్స్కి ఆబ్జెక్ట్ ఉండదు, ట్రాన్సిటివ్ వెబ్స్కి ఆబ్జెక్ట్ ఉంటుంది. దిస్ ఈజ్ మెయిన్ వెబ్, ద ప్రాసెస్ ఆఫ్ మెయిన్ వెబ్స్. మెయిన్ వెబ్స్ ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం. నెక్స్ట్ వన్, హెల్పింగ్ వెబ్స్. ఏంటి హెల్పింగ్ వెబ్స్ అంటే? ఈ వెబ్స్ నుంచి వచ్చినటువంటివే మెయిన్ వెబ్స్. ఈ మెయిన్ వెబ్స్లో నుంచి ఒక పార్ట్ హెల్పింగ్ వెబ్స్. ఈ మెయిన్ వెబ్స్కి హెల్ప్ చేస్తూ ఉంటాయి. హెల్పింగ్ అంటున్నాము. హెల్ప్ అంటే ఈ వెర్బ్కి హెల్ప్ చేస్తున్నాయి వెబ్స్, హెల్పింగ్ వెబ్స్. ఈ హెల్పింగ్ వెబ్స్లో ఆక్సిలరీ వెబ్స్ అంటాము. హెల్పింగ్ వెబ్స్ని ఏమంటాం? ఆక్సిలరీ వెబ్స్. ఏమిటయ్యా? డూ, డిడ్, డన్. డూ V1, డిడ్ V2, డన్ V3. ఈ డన్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగిస్తాం. షీ హ్యాస్ డన్, ఐ హ్యావ్ డన్, యూ హ్యావ్ డన్, దే హ్యాడ్ డన్. You had done your homework. They had done their work. They had completed. So ఇలా ఇక్కడ do, did, done. They had done. సో done అనేది పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగిస్తాము, డిడ్ పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తాము, డూ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాము. ఈ డూకి మళ్ళా ఎస్ చేరుస్తూ ఉంటాం, డజ్ అంటూ ఉంటాం. డజ్ ఏంటి? డూ నుంచి వచ్చిందే డజ్ ఫామ్. డజ్ అంటే సబ్జెక్ట్లో నౌన్ కానీ ప్రొనౌన్ కానీ సింగులర్ కనుక ఉన్నట్లయితే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద సన్ అనేది సబ్జెక్ట్. ఏంటి? నౌన్ ఉంది కనుక ద సన్ అనేది నౌన్, సబ్జెక్ట్. రైజెస్, రైజ్ అని ఉండాలి, ఎస్ చేర్చాము. ఎందుకు చేర్చాము? ద సన్ అనేది నౌను,
అందులో కూడా సింగులర్ నౌన్ కనుక సబ్జెక్టు మనం ద సన్కి రైజెస్ అంటున్నాము. ఇంకోటి ఏంటి, ఆల్ ద నౌన్స్ ఏవైతే నౌన్స్ ఉన్నాయో అవన్నీ కూడా థర్డ్ పర్సన్స్ కిందకు వస్తాయి. ఏ పర్సన్స్? థర్డ్ పర్సన్స్. పేర్లు తీసుకోండి, ఏవైనా తీసుకోండి, అన్నీ థర్డ్ పర్సన్. సో డూ, డిడ్, డన్ ఇవి హెల్పింగ్ వర్బ్స్, ఆక్సిలరీ వర్బ్స్. ఇవి కాకుండా ఇంకా బి యొక్క రూపాలు అంటాం, వీటిని బి ఫార్మ్స్ అంటాము. యామ్, ఈజ్, ఆర్ ఈ మూడు ప్రెజెంట్ టెన్స్లో వస్తాయి. వజ్, వర్, బీన్. వజ్, వర్ పాస్ట్ టెన్స్. బీన్ అనేది పర్ఫెక్ట్ టెన్స్లో వస్తుంది, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ చెన్నై సిన్స్ 1994 స్టేట్ తెలియజేస్తుంది ఇది. సో హెల్పింగ్ వర్బ్స్, ఆక్సిలరీ వర్బ్స్ అంటాము. ఏంటయ్యా? డూ, డిడ్, డన్, యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, బీన్. యామ్ ఎప్పుడు ఉపయోగిస్తాము? ఫస్ట్ పర్సన్ సింగులర్. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏదైతే ఉంటుందో ఐకి మాత్రమే యామ్ ఉపయోగిస్తాం, ఐ యామ్. తర్వాత ఈజ్ ఎప్పుడు ఉపయోగిస్తాము? థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటేనే ఉపయోగిస్తాము. అంటే నౌన్. రాజు ఈజ్, రాధా ఈజ్, ద డాగ్ ఈజ్, హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్. ఆర్ ఎప్పుడు ఉపయోగిస్తాము? ప్లూరల్లో. ప్లూరల్ అంటే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఏంటి? వి ఆర్. సెకండ్ పర్సన్ ప్లూరల్ ఏంటి? యు ఆర్. థర్డ్ పర్సన్ ప్లూరల్ ఏంటి? దే ఆర్. అదేవిధంగా నౌన్స్ తీసుకుందాం. నౌన్స్లో తీసుకుంటే స్టూడెంట్స్ ఆర్, టీచర్స్ ఆర్, ద పీపుల్ ఆర్. సో ఇక్కడ ఆర్ అనేది ప్లూరల్ తెలియదు. సో ఈ మూడు కూడా ప్రజెంట్ టెన్స్లోనే ఉన్నాయి. యామ్, ఈజ్, ఆర్. యామ్, ఈజ్ అనేది సింగులర్కి ఉపయోగిస్తాము, ఆర్ అనేదేమో ప్లూరల్కి ఉపయోగిస్తాము. నెక్స్ట్ పాస్ట్ టెన్స్కి వస్తే ఈ యామ్, ఈజ్కి పాస్ట్ టెన్స్ వజ్, వర్. వజ్, వర్. యామ్, ఈజ్, ఆర్. యామ్, ఈజ్కి వజ్, ఆర్కి పాస్ట్ టెన్స్ వర్. కనుక యామ్, ఈజ్, ఆర్. నెక్స్ట్ పాస్ట్ టెన్స్లో వజ్, వర్. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో బీన్ అనేది ఉపయోగిస్తాము. సో హెల్పింగ్ వర్బ్స్ అంటే ఆక్సిలరీ వర్బ్స్ ఏంటయ్యా అంటే డూ, డిడ్, డన్, యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, బీన్. ఇవి హెల్పింగ్ వర్బ్స్. నెక్స్ట్ అందులోని హెల్పింగ్ వర్బ్స్లో ఇంకొక వర్బులు ఉన్నాయి. ఏంటి వర్బులు? మోడల్ వర్బ్స్. మోడల్ వెబ్స్. మోడల్ వెబ్స్. ఈ మోడల్ వెబ్స్ మనం సహజంగా చూస్తుంటాం. కెన్ పాస్ట్ టెన్స్ కుడ్, విల్ పాస్ట్ టెన్స్ వుడ్, షల్ పాస్ట్ టెన్స్ షుడ్, మే పాస్ట్ టెన్స్ మైట్, మస్ట్. సో కెన్, కుడ్, విల్, వుడ్, షల్, షుడ్, మే, మైట్, మస్ట్ ఇవి మోడల్ వెబ్స్. సో మెయిన్ వెబ్స్లోంచి డివైడ్ చేస్తే మెయిన్ వెబ్స్లో నుంచి తీసుకునేటువంటి వెబ్స్ హెల్పింగ్ వెబ్స్, ఆక్సిలరీ వెబ్స్ అంటాము, లేదా మోడల్ వెబ్స్ అని కూడా అంటూ ఉంటాము. సో టోటల్గా మనకి ఆక్సిలరీ, మోడల్ ఈ పదాలు అవసరం లేదు. మనం తెలుసుకునేది ఏంటి అంటే మెయిన్ వెబ్స్, హెల్పింగ్ వెబ్స్. మెయిన్ వెబ్స్ అంటే ఎన్నో వెర్బులు ఉంటాయి. మనం లైఫ్లో నిత్యం చేసేటువంటి చర్య, ప్రతిరోజు చేసేటువంటి చర్య. బ్రీత్, శ్వాస పీలుస్తున్నాం, స్లీపింగ్, నిద్రపోతున్నాం, నడుస్తున్నాము, టీచింగ్ చేస్తున్నాము, వింటున్నాము. ప్రతిదీ మన ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీకి ఉపయోగిస్తున్నాము అంటే ఇట్ ఈస్ కాల్డ్ అన్ యాక్షన్. అది వెర్బే. స్పీకింగ్, నేను మాట్లాడుతున్నాను. టీచింగ్, చెప్తున్నాను. రన్నింగ్, పరిగెత్తున్నాను. స్లీపింగ్, అది కూడా యాక్షనే. ఇట్ ఈస్ వెర్బ్, మెయిన్ వెర్బ్. ఇవన్నీ కూడా మెయిన్ వెబ్సే. మరి హెల్పింగ్ వెబ్స్ ఏంటి? సహాయం చేస్తూ ఉండేటువంటివి హెల్పింగ్ వెబ్స్. ఎలా ఉంది, అది ఎలా చేస్తున్నాము, ఏం చేస్తున్నాము అలా తెలియటానికి ఈ హెల్పింగ్ వెబ్స్ని ఈ మెయిన్ వెబ్స్కి ఉపయోగిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ వెబ్ తెలుసుకున్నాం కదా, హెల్పింగ్ వెబ్స్ తీసుకుందాం. హెల్పింగ్ వెబ్స్లో హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. ఇందులో మనకు తెలుసు ఫస్ట్ వన్ సబ్జెక్ట్ అంటాము. ఈ సబ్జెక్ట్లో హీ అనేది చెప్పుకున్నాం, థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్. నెక్స్ట్
ఈజ్ హెల్పింగ్ వర్బ్. ప్లేయింగ్ ఎనర్జీ, ప్లేయింగ్ ఆడుతున్నాం అంటే ఏంటి అర్థము? ఎనర్జీ లాస్ అయిపోతున్నాం. వీ లూజ్ అవర్ ఎనర్జీ, ఎనర్జీని కోల్పోతున్నాం. కనుక ఇట్ ఈస్ ఎ వెర్బ్, ప్లేయింగ్ వెర్బ్. క్రికెట్ ఆబ్జెక్ట్. సో ఇందాక మనం చెప్పుకున్నట్టే ప్రతి సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకుంటే హీ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, ప్లేయింగ్ వెర్బ్, మెయిన్ వర్బ్ అంటాం దీన్ని. మెయిన్ వర్బ్. క్రికెట్ ఆబ్జెక్ట్. అర్థమైందా? ప్లేయింగ్, హీ ప్లేయింగ్ క్రికెట్ కాదు, హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ అంటే ఏం తెలియజేస్తుంది? హెల్పింగ్ వర్బ్ని ఎప్పుడు ఆడుతున్నాడు అనే దాన్ని తెలియజేస్తుంది హెల్పింగ్ వర్బ్. ఆడటం అనేది తెలియజేసేది మెయిన్ వర్బ్. ఈజ్ ప్లేయింగ్, ఇప్పుడు ఆడుతూ ఉన్నాడు, ఈజ్ ప్లేయింగ్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఈజ్ ప్లేయింగ్, ఇప్పుడు ఆడుతూ ఉన్నాడు. దట్ ఈజ్ కాల్డ్ టైమ్. టైంని తెలియజేస్తుంది, టెన్స్ని తెలియజేస్తుంది. ఒక మెయిన్ వర్బ్కి హెల్పింగ్ వర్బ్ అనేది సహాయపడుతూ ఉంటుంది. నెక్స్ట్ సెంటెన్స్, మై మదర్ హ్యాస్ మేడ్ బ్రింజాల్ కర్రీ. ఈ సెంటెన్స్ తీసుకుందాం. మై మదర్ హ్యాస్ మేడ్ బ్రింజాల్ కర్రీ. సో ఇక్కడ మై మదర్ సబ్జెక్ట్. మై ఒక్కటే కాదు, మై అనేది పొసిటివ్నెస్. ఈ పొసిటివ్నెస్ పక్కన ఎవరున్నారు? మదర్ ఉంది. కనుక మై మదర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఇది నౌన్, మళ్ళీ చెప్పుకున్నాం నౌన్. మై మదర్ ఈజ్ ఎ నౌన్, సబ్జెక్ట్లో ఉంది. మేడ్ మెయిన్ వర్బ్. ఆ మెయిన్ వర్బ్కి ఏం తెలియజేస్తుంది? ఇక్కడ హెల్ప్ చేస్తుంది. హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ తెలియజేస్తుంది. సో ఇక్కడ కూడా మనం చెప్పుకున్నాం ఏంటిది? హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. సో హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ ఇవి కూడా హెల్పింగ్ వర్బ్స్, మోడల్ వర్బ్స్ కిందకు వస్తాయి. సో మై మదర్ సబ్జెక్ట్, హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్, మేడ్ అనేది మెయిన్ వర్బ్. ఈ మేడ్ అనే మెయిన్ వర్బ్ని తెలియచేస్తుంది ఎప్పుడు చేస్తున్నారు అనేది. హ్యాజ్, ఇట్ ఈస్ హెల్పింగ్ వర్బ్ అంటాం. ఏం తయారు చేసింది? బ్రింజాల్ కర్రీ, వంకాయ కూర, బ్రింజాల్ కర్రీని తయారు చేసింది. సో ఇది హెల్పింగ్ వర్బ్, ఇది మెయిన్ వర్బ్. రాహుల్ కెన్ స్విమ్. ఇక్కడ రాహుల్ అనేది సబ్జెక్ట్గా రాశాము. ఈ సబ్జెక్ట్లో రాహుల్ అనేది మళ్ళీ థర్డ్ పర్సనే కనుక నౌన్ అంటాం దాన్ని. చెప్పుకున్నాం నౌన్స్ అన్నీ కూడా థర్డ్ పర్సన్స్ కిందకు వస్తాయి. థర్డ్ పర్సన్. రాహుల్ అనేది నేమ్ కనుక సింగులర్ కిందకు వస్తుంది. రాహుల్ ఏం చేస్తున్నాడు? యాక్షన్. ఎనర్జీ లాస్ అయిపోతుంది, ఎనర్జీ పోతుంది. ఏం చేస్తున్నాడు? ఈత్తున్నాడు అంటే ఎనర్జీ పోతుంది. దట్ ఈస్ కాల్డ్ యాక్షన్, దట్ ఈస్ కాల్డ్ వెర్బ్ అంటాం. ఈ స్విమ్ అనేది వెర్బ్, దట్ మెయిన్ వర్బ్. ఈ మెయిన్ వర్బ్కి 3 రకాలు ఉంటాయని చెప్పాను. V1, V2, V3. స్విమ్, స్వామ్, స్వమ్. స్విమ్ V1, స్వామ్ V2, స్వమ్ V3. ఇప్పుడు ఇక్కడ రాహుల్ స్విమ్, రాహుల్ ఈత్తాడు, కానీ అతని యొక్క కెపాసిటీని తెలియజేస్తుంది, క్యాపబిలిటీని తెలియజేస్తుంది. ఏంటిది? హెల్పింగ్ వర్బ్. ఈ వెర్బ్కి కెపాసిటీ, ఈ వెర్బ్కి హెల్ప్ చేస్తుంది. రాహుల్ కెన్ స్విమ్. కెన్ అనేది హెల్పింగ్ వర్బ్. దట్ ఈస్ కాల్డ్ మోడల్ వర్బ్స్ అంటాం. కెన్. సో సబ్జెక్ట్, వెర్బ్, హెల్పింగ్ వర్బ్. అర్థమైందా? సో మెయిన్ వర్బ్ ఇది, హెల్పింగ్ వర్బ్ ఇది, సబ్జెక్ట్ ఇది. ఈ స్విమ్ అనే వెర్బ్ ట్రాన్సిటివ్ వెర్బా, ఇంట్రాన్సిటివ్ వెర్బా? చెప్పండి. ట్రాన్సిటివ్ వెర్బా, ఇంట్రాన్సిటివ్ వెర్బా? ఎందుకు? ఆబ్జెక్ట్ ఏమీ ఉండక్కర్లా, అక్కడ ఆబ్జెక్ట్ తీసుకోదు కనుక ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం దీన్ని. దీన్ని ఏమంటాం? ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఇప్పుడు మెయిన్ వర్బ్స్కి సంబంధించింది ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మెయిన్ వర్బ్లో ట్రాన్సిటివ్ వెర్బ్కి ఇంట్రాన్సిటివ్ వెర్బ్కి తేడా చూద్దాం.
ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. బర్డ్స్ ఫ్లై. ఇందులో సబ్జెక్ట్ ఏది? బర్డ్స్. ఎందుకంటే నౌన్, ఇది నౌన్. బర్డ్స్ సింగులరా ప్లూరలా? థర్డ్ పర్సన్. నౌన్స్ అన్నీ కూడా థర్డ్ పర్సన్స్, అన్ని నౌన్స్ ఏదైనా తీసుకుని నౌన్ థర్డ్ పర్సన్. ఈ థర్డ్ పర్సన్లో బర్డ్, బర్డ్స్. బర్డ్స్ అనేది ప్లూరల్. సో ఏం చెప్పాము ఇక్కడ? బర్డ్స్ ఫ్లై. బర్డ్స్ ఫ్లై. పక్షులు ఎగురుతాయి. పక్షులు ఎగురుతాయి. మీనింగ్ ఉందా లేదా? ఉంది. సో ఇట్ హ్యాస్ ఎ సెన్స్. ద సెంటెన్స్ హ్యాస్ ఎ సెన్స్ అండ్ ఇట్ హ్యాస్ కంప్లీటెడ్. కంప్లీట్ అయిపోయింది. బర్డ్స్ ఫ్లై. ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ని తీసుకుందా? ఇదేంటిది? వెర్బ్ అనుకుందాం. బర్డ్స్ ఫ్లై. ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందా? ఆబ్జెక్ట్ అవసరమా? అవసరం లేదు. ఆబ్జెక్ట్ని తీసుకోదు. కనుక ఇది ట్రాన్సిటివ్. ఇంట్రాన్సిటివ్ అంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్. సో కొన్ని సమయాల్లో అదే వెర్బ్ ఏదైతే ఉందో ఇంట్రాన్సిటివ్, సమ్ టైమ్స్ ఇట్ వర్క్స్ యాజ్ ఎ ట్రాన్సిటివ్ వెర్బ్. ఒక్కొక్కసారి ఇదే వెర్బ్ ట్రాన్సిటివ్ వెర్బ్గా కూడా పనికొస్తుంది. ఎగ్జాంపుల్, బర్డ్స్ ఫ్లై అని ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. రాహుల్ ఫ్లైస్ డాష్. రాహుల్ ఫ్లైస్, ఎగరేస్తాడు. థర్డ్ పర్సన్ రాహుల్, నౌన్, సబ్జెక్ట్. చెప్పాను కదా, నౌన్స్ ఏంటయ్యా? ఆల్ నౌన్స్ థర్డ్ పర్సన్స్, నేమ్స్ కదా. కనుక ఇవి థర్డ్ పర్సన్. ఇది సబ్జెక్ట్లో రాస్తున్నాం. సబ్జెక్ట్ రాహుల్ ఫ్లైస్, వెర్బ్. ఇక్కడ ఫ్లై అన్నాము, ఇక్కడ ఫ్లైస్ అంటున్నాము. ఫ్లై, ఫ్లైస్. రాహుల్ ఫ్లైస్. ఎందుకు ఎస్ చేర్చాము? ఫ్లై అనే పెట్టచ్చు. ఎందుకు ఎస్ పెట్టామంటే రాహుల్ అనేది థర్డ్ పర్సన్. నౌన్స్ అన్నీ థర్డ్ పర్సన్, దట్టు అందులో సింగులర్. ఇందాక ద సన్ రైజెస్ ఎలా అయితే అన్నామో, ఇప్పుడు రాహుల్ ఫ్లైస్. ఏంటి? ఎగరేస్తాడు రాహుల్. ఏం ఎగరేస్తాడు? పేపర్సా, ఫ్లైసా, లేకపోతే కప్సా, కైట్సా, గాలిపటాలా? ఏం ఎగరేస్తాడు? కనుక ఖచ్చితంగా ఇక్కడ ఆబ్జెక్ట్ ఉండాలా వద్దా? ఉండాలి. అంటే ఇక్కడ రాసుకో, రాహుల్ ఫ్లైస్ కైట్స్, లేదా రాహుల్ ఫ్లైస్ పేపర్స్, ఏదో మీ ఇష్టం. పీస్ ఆఫ్ పేపర్ ఏదైనా వేసుకోండి. సో ఇలా రాహుల్ ఫ్లైస్ కైట్స్ అన్నాం. ఇప్పుడు ఇక్కడ కైట్స్ అనే ఆబ్జెక్ట్ని తీసుకుంది ఈ వెర్బు. కాబట్టి ఈ వెర్బ్ ఏంటయ్యా? ట్రాన్సిటివా, ఇంట్రాన్సిటివా? యా, ఇట్ ఈస్ ట్రాన్సిటివ్. దేనికి? ఆబ్జెక్ట్ని తీసుకుంది కనుక ఇట్ ఈజ్ ట్రాన్సిటివ్ వెర్బ్. ఈ ఫ్లై గురించి తీసుకున్నాం. ఫ్లై అంటే ఇక్కడ మెయిన్ వర్బ్. ఈ ఫ్లైస్ అన్నా కూడా ఇక్కడ వెర్బే. ఈ ఫ్లైస్ అనేది నౌన్గా కూడా వస్తుంది. ఏం చెప్తారా? ఫ్లైస్, మ్యాంగోస్ తింటూ ఉంటాం, వచ్చేసి వాళ్తూ ఉంటాయి. ఫ్లైస్, ఈగలు. సో ఇంగ్లీష్లో అదే తమాషా. వెర్బ్ రకరకాలుగా ఉంటుంటుంది. ఆ వెర్బ్ నౌన్గా కూడా ఉపయోగిస్తుంటాం. సమ్ టైమ్స్ కొన్ని వెర్బ్స్, అన్నీ కాదు.